కొంతమంది యువకులు ఎముకలు కుళ్ళిన నరాలు చచ్చుబడిన జీవచ్ఛవాలు. ఇది ఒక మహాకవి రాసిన కావ్యం. ఇప్పుడు మన దేశంలో జరిగిన పరిణామాలను చూస్తుంటే ఇది అక్షర సత్యం అని చెప్పక తప్పదు. ఇప్పుడు దేశమంతా ఒకటే గోల మొదలైంది కదా. సిపిజే, కాక్రోచ్ జనతా పార్టీ, ఐఆమ్ కాక్రోచ్ అంటూ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్లో ఒకటే నస. ప్రతి ఒక్కడు దేశాన్ని ఉద్ధరించేందుకు పుట్టినట్టుగా బిల్డప్లు ఇస్తున్నారు. సిపిజే మాన్యువల్, నేను పలానా అభ్యర్థిని అంటూ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే ఎర్రగడ్డలో పిచ్చోళ్ళంతా రోడ్ల మీదకి వచ్చినట్టున్నారేమో అనిపిస్తుంది. ఎందుకు ఇంత హార్ష్ వర్డ్స్? జెన్జీని మీరు అలా అంటారా అని చెప్పేసి మీరు కనుక నన్ను ప్రశ్నించదలుచుకుంటే, ఎస్, ఐఎమ్ సెయింగ్ దే ఆర్ నాట్ జెన్జీ. వాళ్ళంతా జంగ్లీ బ్యాచ్ లా తయారయ్యారు. ఇప్పుడు ఈ రభసంతా మొదలైంది ఎక్కడ? సుప్రీంకోర్టు జడ్జ్ నిరుద్యోగులను ఏదో అన్నారు అని చెప్పేసి ఇదంతా మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు జడ్జి అన్నదేంటి? కొంతమంది ఏ పని పాట లేని వెధవలు సోషల్ మీడియాలో చేరి యూట్యూబ్లన్నీ జర్నలిస్టులు అని చెప్పేసి అడ్డగోలు వార్తలతోటి ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారని. అందులో తప్పేముంది? జరగట్లేదా? ఆయన అందరినీ కూడా అనలేదు, కొందరినే అన్నాడు. ఆయన చెప్పినట్టు నిజంగానే ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అవతారం ఎత్తేసి అడ్డగోలు అంశాల మీద నోటుకొచ్చినట్టు పోయట్లేదా? వ్యక్తిగతమైన విషయాలను ప్రాధాన్యతం చేయట్లేదా? ఎక్కడి దాకా ఎందుకు? మన తెలంగాణలోనే పోక్సో కేసులో అమ్మాయి వివరాలు బయటపెట్టి, ఆమె ఫోటోలు వీడియోలు బయటపెట్టేసి ఆ కుటుంబాన్ని నానా వేదనకు గురి చేయలేదా? చేసింది ఎవరు? బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు చెందిన వాళ్ళే కదా. మంత్రుల నుంచి ఇన్ఫ్లుయెన్సర్ల దాకా అందరూ చేసింది అదే పని కదా. అలాంటి వాళ్ళ గురించి సిజేఐ ఆ మాట అంటే తప్పేంటి? వీళ్ళంతా నిజంగా బొద్దింకల్లాగా, పారాసైట్ లాగా మారి వ్యవస్థను ఆగం చేయట్లేదా? అందులో అంటే తప్పే ఉంది. దాన్ని ఎక్కడో అమెరికాలో కూర్చున్న ఒకడు ఒక సెటరిక్ మీమ్ లాగా చేశానని చెప్పేసి సిపిజే పార్టీ అని చెప్పేసి చేయగానే ఇక్కడున్న జనాలు మొత్తం, ముఖ్యంగా యువత, అలాగే మేము గొప్ప ఇంటలెక్చువల్స్, మేము తెలివైన వాళ్ళము, మేము సెక్యులరిస్టులము అనుకునే వాళ్ళంతా కూడా అదే పాట మొదలు పెట్టలేదా? ఇప్పుడు జడ్జి కాక్రోచెస్ అన్నారు కాబట్టి మీరంతా ఐఆమ్ కాక్రోచ్ అని చెప్పేసి తిరుగుతున్నారు. అదే జడ్జి పందులు అంటే, ఎస్ మేమంతా పందులం, వీఆర్ పిగ్స్ అని చెప్పేసి బ్యానర్లు పెట్టుకునే వాళ్ళ. ఏం జస్టిఫికేషన్? కాక్రోచ్ స్కావెంజింగ్ పనిచేస్తుంది, కాక్రోచ్ చాలా గొప్పదా? పంది కూడా అదే పనిచేస్తుంది కదా. మరి పెట్టుకుంటారా పంది అని సీజే అని ఉంటే? అసలు బొద్దింకలతో పోల్చుకోవడం ఏంటి? సిగ్గుచేరం లేకుండా. సీజే ఏదో అన్నాడు అనుకుందాం, అది ఒక జడ్జికి సంబంధించిన వ్యక్తిగతమైన అభిప్రాయం. అసలు దాన్ని క్వశ్చన్ చేయడమే కోర్టు ధిక్కారం కిందకి వస్తుంది. సరే, చేసిన ఆయన వివరణ ఇచ్చాడు. అరే నాయన, నేను క్లియర్గా చెప్పాను, నేను కొందరినే ఎవరైతే సంఘంలో మినేస్ లాగా మారినలో వాళ్ళని అన్నాను, అందరిని అనలేదు అని. అయినా సరే ఇప్పుడు ఈ సిపిజే ఒక ఉద్యమం లాగా ఎందుకు చేస్తున్నారు? ఎవడు చేస్తున్నాడు? ఈ సిపిజే చేస్తున్న అభిషేక్ దీప్తి ఎవరు? లిక్కర్ కేసులో జైలుకు పోయిన మనీష్ సిసోడియా శిష్యుడు కాదా? అక్కడెక్కడో అమెరికాలో ఉండి భారత ప్రధానమంత్రి రోమ్లో రొమాన్స్ చేస్తున్నాడు, మేము అలా చెయ్యం అని చెప్పేసి ఆ వాగుడేంటి? ప్రధానమంత్రి ఒక పని మీద పోయాడు. అలాగే ఈ అభిషేక్ దీప్తి అనేవాడు చదువుకోవడానికి అని చెప్పేసి అమెరికాకు పోయాడు. అక్కడ ఎవరేం చేస్తే దీనికి ఏం సంబంధం? అసలు ఇండియాలో లేనోడు ఇండియన్ ప్రధానమంత్రి గురించి క్వశ్చన్ చేయడానికి అభిషేక్ దీప్తి ఎవడు? నేను ఇక్కడ మోడీని ఏమో సపోర్ట్ చేయట్లేదు, కానీ ఎక్కడో అమెరికాలో ఉండి సిజేఐ వ్యాఖ్యల్ని సాకుగా పెట్టుకొని ఒక సోషల్ మీడియాలో బాట్స్ పెట్టేసి ఇదేదో పెద్ద ఉద్యమం మొదలైంది అన్నట్టుగా కలరింగ్ ఇచ్చేందుకు
ఇంత ఖర్చు పెట్టేసి పాటలు వీడియోలతోటి హంగామా చేయాల్సిన అవసరం అభిషేక్ దిత్తి అనేవాడికి ఏంటి? అసలు ఆ అభిషేక్ దిత్తి అనేవాడు వెనుక ఎవడున్నాడు? ఎవరు లేకుండా నడిపిస్తున్నాడా? ఒక జడ్జి చేసిన వ్యాఖ్యలకు దాన్ని ఇంత రగడ చేయాల్సిన అవసరం ఏముంది? పైగా జడ్జి వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని కేంద్ర సర్కారు మీద విమర్శలు చేయడం, వాళ్ళను బ్లేమ్ చేయడం మాత్రమే ఇక్కడ టార్గెట్ కనిపిస్తుంది కదా. నిజంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలి అనుకుంటే మోడీ నుంచి కేంద్ర మంత్రుల దాకా మాట్లాడిన బోలెడు మాటలు దొరుకుతాయి. కానీ సిజేఐ మాట్లాడిన మాటలను అడ్డు పెట్టుకొని ఈ కాక్రోచ్ ఐఎమ్ కాక్రోచ్ అనే ఒక సోషల్ మూమెంట్ను క్రియేట్ చేసింది ఎవరు? ఆ అవసరం ఎవరికి ఉంది? అభిషేక్ దిత్తి అనేవాడికి అంత సీన్ లేదు. కమర్షియల్ ఫండింగ్ కానీ అంత పొలిటికల్ అవసరం కానీ అతనికి లేదు. అయినా సరే ఇది భారతదేశంలో ఏదో జరిగిపోతుందని ప్రపంచ దేశాలు కలంగిచ్చేలాగా ఓ హంగామా క్రియేట్ అయింది. ఎందుకు? ఇది పైకి చూడడానికి ఏదో సోషల్ మూమెంట్ లాగా జెన్జీ లాగా కనబడుతుంది. నిజానికి ఇది జస్ట్ మన ఇండియాలో ఏదో పొలిటికల్ సెటైర్లా క్రియేట్ అయిన వేవ్ కాదు. ఇది పక్కా ప్లానింగ్ ప్రకారం క్రియేట్ చేసిన ఒక పొలిటికల్ కుట్రనే అనాలి. ఎందుకంటే మీరు అమెరికాలో వీఆర్ డిప్లోరబుల్స్ అని చెప్పి ఒక ఉద్యమం లాగా నడిచింది. మమ్మల్ని అవమానించారు, మేము ఆ అవమానాన్ని గౌరవంలాగా మార్చుకుంటామని చెప్పేసి హిల్లరీ క్లింటన్ అన్న ఒక మాటను ట్విస్ట్ చేసి ఒక ఉద్యమంలా తీసుకొచ్చేసి ట్రంప్ ఆ ఎన్నికల్లో గెలిచాడు. అక్కడ జరిగిన ఆ ఉద్యమ ప్యాటర్ను ఇక్కడ జరుగుతున్న ఈ కాక్రోచ్ దాన్ని మీరు బేరీజ్ వేసుకుంటే డాట్స్ అండ్ అక్కడ యూజ్ చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అంటే అమెరికాలో ఎన్నికల్లో జరిగే కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు అన్నిటినీ ఇప్పుడు ఇండియాకు దిగుమతి చేస్తున్నారు. ఎందుకు? గవర్నమెంట్ను బదనాం చేయడానికి. నిజానికి మోడీ సర్కారం అద్భుతంగా పనిచేయలేదు. దీన్ని టార్గెట్ చేయడానికి మన ఇండియన్ వేస్ చాలా ఉన్నాయి. అయినా సరే అమెరికాలో జరిగిన ఆ ఉద్యమం స్టైల్లోనే ఇక్కడ కూడా ముందుగా మమ్మల్ని అవమానించారు, మేము బాధితులం, మేము మా హక్కుల కోసం పోరాడతాం అని చెప్పి గలమెత్తి దాన్ని పొలిటికల్ వైపుగా తీసుకెళ్లాలనేది ప్లాన్గా మొదలైంది. కానీ అక్కడ అమెరికాలో వీఆర్ డిప్లోరబుల్స్ ఉద్యమం లాగా మొదలై ఆ తర్వాత ట్రంప్ హైజాక్ చేశాడు. ఇక్కడ ఈ కాక్రోచెస్ ఉద్యమం పేరుతో జరుగుతున్న దాంట్లో మొదటి రోజు నుంచే పాలిటిక్స్ అన్ని ఇన్వాల్వ్ అయిపోయాయి. అసలు ఇదంతా మేము నిరుద్యోగుల కోసమే అడుగుతున్నాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి, ఇది మా డిమాండ్ అంటున్నాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఎక్కడికి వెళ్ళి సాధ్యమవుతుంది? ఏ గవర్నమెంట్ ఇస్తుంది? అసలు దేశం మొత్తం మీద గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? యువత ఎంతమంది ఉంటారు? ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని రోజుల నుంచి పూర్తి చేయట్లేదు? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు రావచ్చు? ఈ లెక్కలన్నీ చెప్పి అవి వెంటనే ఫిల్ చేయండి అని కదా అడగాల్సింది. అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఎవడిస్తాడు? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తుందా? మోడీ కూడా ఇవ్వలేడు. మోడీ 100 జన్మలు ఎత్తినా కూడా భారతదేశం ఇలాగే ఉంటుంది. ఉద్యోగాలు ఇవన్నీ ఈ గొడవలు ఎప్పటికీ ఉండేటియే. నిజంగా జెన్జీ కోసమే, యువత కోసమే చేసేదైతే యువతకు సంబంధించినవి కదా అడగాల్సింది. ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, ఆ మంత్రి ఏం చేస్తున్నాడు, ఈ మంత్రి ఏం చేస్తున్నాడు, ఇవి కాదు కదా అడిగేది. ఇవి అడగడానికి నార్మల్గా ఐఎమ్ ఏ సిటిజన్ అని కూడా పెట్టుకోవచ్చు, ఐఎమ్ ఏ కాక్రోచ్ పెట్టుకోక్కర్లేదు. ఇట్లాంటి ఏదో ఒక చిన్న సోషల్ మీడియా ట్రెండ్ని క్రియేట్ చేసి దాన్ని వైరల్ చేసి నానా యాగి చేయడం అనేది వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. మన వాళ్ళు కూడా దాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. జెన్జీ ఉద్యమాలంటే ఎవడో ఏదో చేస్తే దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవడం కాదు, గొర్రెదాటు మందలాగా పొలోమంటూ వెళ్ళిపోవడం కాదు. దేశానికి అవసరమైన దేశం ఫేట్ను మార్చే ఒక అంశాన్ని తీసుకొని మన దేశంలో ఉన్న యువతనందరినీ ఏకం చేసి దాని మీద ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలిపి ఫలితాన్ని సాధించడం, ఇది జెన్జీ ఉద్యమం అంటే. ప్రతి ఒక్కడు నేపాల్ ఉదాహరణ చెప్పడం, మన దగ్గర కూడా జెన్జీ మూమెంట్ వస్తుందని చెప్పడం కామన్ అయిపోయింది. జెన్జీ మూమెంట్ అంటే ఓ 100 మందో 50 మందో రోడ్ల మీదకి వచ్చేసి
ఐఆమ్ కాక్రోచ్ అని చెప్పేసి అరవడం కాదు, అది మొత్తం దేశంలో ఉన్న యువతను లేదా రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కదిలించి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేసి పోరాటంలో నిలబెట్టేది. అంతేగాని ఎవడో ఏదో బ్యాడ్జ్ క్రియేట్ చేయగానే ప్రతి ఒక్కడు ఎస్ నేను కూడా కాక్రోచ్, ఐఎమ్ ఏ సీఎం ఆఫ్ తెలంగాణ, ఐఎమ్ ఏ పిఎం ఆఫ్ ఇండియా, ఐఎమ్ ఏ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వీడియోలు చేయడం కాదు. ఆ వీడియోలో కూడా ఏం అడుగుతున్నారు, ప్రతి ఒక్కడు నేను అది చేస్తే ప్రతి ఒక్కరు సినిమా డైలాగులు చెప్తున్నాడు. అవి సాధ్యమవుతాయా? నిజంగా సాధ్యమైతే ఇప్పుడు ఈ పాటికి చేసేవాళ్ళు కదా. కళలు కనడం వేరు, నిజాలు వేరు. గద్దెనెక్కి ఎవడైనా కూడా నోటికొచ్చినట్టు వాగొచ్చు, గద్దెనెక్కినాక ఆ నొప్పి తెలుస్తుంది. ఎందుకంటే పెట్టేవాడికి పెట్టాలి, తెచ్చే కాడ తేవాలి, సర్దే దగ్గర సర్దాలి. ఇవన్నీ ఆ గద్దె మీద కూర్చున్నాక తెలుస్తుంది. ఆల్రెడీ మన రాష్ట్రంలో కాంగ్రెస్ గ్యారంటీలు అన్న హామీలు చూశారు, ఆచరణలోకి వచ్చాక ఏమైందో చూశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూడా నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు, అన్నీ ఎగబెట్టాడు. దేశంలో మొత్తం మీద జరుగుతున్న ఇదే. కర్ణాటకలో అయినా హిమాచల్ ప్రదేశ్లో అయినా కాంగ్రెస్ చేసింది అదే, బీజేపీ కూడా చేస్తున్నది అదే. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇస్తాయి. అవి నిజమా కాదా అని బేరీజు వేసుకోకుండా గుడ్డిగా ఓట్లు గుద్దేసి ఆ తర్వాత మాకు అది రాలేదు ఇది రాలేదు అని ఏడిస్తే ఏం జరగదు. ఎంత గోల చేసినా కూడా ఆ హామీలు సాకారం కాదు. ఇది మన భారతదేశంలో ఎప్పటి నుంచో జరుగుతున్న రాజకీయ చరిత్ర. మన కళ్ళ ముందు ఇన్ని పాఠాలు ఉండగా కూడా ఎవడైనా సరే వాడు 1000 ఇస్తుంటే నేను 2000 ఇస్తానగానే జై కొట్టడం అనేది మన ఓటర్లు చేస్తున్న తప్పు. దీనిలో రాజకీయ నాయకుల్ని మాత్రమే తప్పుపడుతూ మనమంతా ఏదో సంఘ సంస్కృతుల మంచి వాళ్ళం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటాం, కానీ అది తప్పు. సిపిజే అని చెప్పి చేస్తున్న యాగి అంతా కూడా ఇది జస్ట్ ఫర్ అటెన్షన్ డైవర్షన్ కోసమో లేదంటే అటెన్షన్ గ్రాబింగ్ కోసమో కొందరు చేసే ఒక ప్రయత్నం. అది అంతిమంగా ప్రజలకైతే లాభం చేయదు. ఏమొస్తుంది? ఆన్లైన్లో ఇంత యాగి చేస్తున్నారు, దాంతో మోడీ మారుతాడా? అసలు ఎన్నికలు ఇప్పుడు ఉన్నాయా? కొన్ని ప్రభుత్వం మారిపోయిద్దా? ఎవరి కోసం చేస్తున్నారు? ఏ పోరాటమైనా కూడా సరైన టైంలో సరైన చోట సరైన పద్ధతిలో చేసినప్పుడు మాత్రమే ఫలితం ఇస్తుంది. మరి ఇప్పుడు ఈ ఆన్లైన్లో చేస్తున్న ఈ ఐఆమ్ కాక్రోచ్ దీంతో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పటికైనా మేల్కోండి, చెప్పండి ఐఎమ్ నాట్ ద కాక్రోచ్ అండ్ ఐఎమ్ నాట్ ద క్లోన్ అని చెప్పేసి ఈ పిచ్చి ప్రచారాన్ని తిప్పికొట్టండి.